హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఇస్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్లో నెట్వర్క్ థియరమ్స్ ఉన్నాయి కదా, వాటిలో రెసిప్రొసిటీ థియరమ్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే థెవెనిన్స్ థియరమ్ అంటే ఏంటి, నార్టన్స్ థియరమ్ అంటే ఏంటి, సూపర్ పొజిషన్ థియరమ్ అంటే ఏంటి, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఎట్లా యూస్ చేస్తాం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థియరమ్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దాని యొక్క కంటిన్యూషన్ రెసిప్రొసిటీ థియరమ్. మన ప్రీవియస్ క్లాస్ వరకు ఏంటంటే మనం తీసుకున్న ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ అనేది లీనియర్, యాక్టివ్, బైలేటరల్ నెట్వర్క్ అనేది తీసుకున్నాం. బట్ ఈ రెసిప్రొసిటీ థియరంకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇందులో మనం తీసుకున్నది ఏంటంటే లీనియర్, ప్యాసివ్, బైలేటరల్ నెట్వర్క్ అనేది తీసుకుంటాం. దానికి దీనికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇంతకుముందు వాటిలో మనం తీసుకున్నది ఏంటంటే లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలి, యాక్టివ్ అయి ఉండాలా, బైలేటరల్ అయి ఉండాలి. బట్ ఈ రెసిప్రొసిటీ థియరంకి వచ్చేసరికి ఇందులో మనకి నెట్వర్క్ మనం తీసుకున్న నెట్వర్క్ ఏంటంటే లీనియర్, ప్యాసివ్, లీనియర్, ప్యాసివ్, బైలేటరల్. ఓకేనా. అదే ప్రీవియస్ వాటికి అయితేనేమో లీనియర్, యాక్టివ్ వస్తుంది, ఇక్కడ యాక్టివ్, బైలేటరల్ వస్తుంది. ఓకేనా. దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ యొక్క రెసిప్రొసిటీ థియరంలో ఇఫ్ ఎనీ లీనియర్, ప్యాసివ్, బైలేటరల్ నెట్వర్క్ ద రేషియో ఆఫ్ రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ రిమైన్స్ కాన్స్టెంట్. రెస్పాన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనం లోడ్ తీసుకుంటామో అది. ఎక్సైటేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే సప్లై ఇస్తామో అది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఒక నెట్వర్క్లో లీనియర్, ప్యాసివ్, బైలేటరల్ నెట్వర్క్ అయి ఉంటే అందులో మనం వాటి యొక్క రేషియో అంటే ఏం రేషియో అంటే మనం ఇచ్చే సప్లై, మనకు తీసుకునే లోడ్, వాటి యొక్క రేషియో అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుందంట. ఇప్పుడు ఈవెన్ దో నువ్వు పొజిషన్ చేంజ్ చేసినా కానీ, అంటే సోర్స్ ఉన్న దగ్గర లోడ్ ఉన్న దగ్గర సోర్సు నేను ఇలా ఇంటర్చేంజ్ చేసినా కానీ వాటి యొక్క రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. అంటే వాటి యొక్క రేషియో అనేది ఎలాంటి చేంజ్ అనేది లేకపోతే అప్పుడు మనకి ఏంటంటే ఈ రెసిప్రొసిటీ థియరమ్ అనేది ఫాలో అవుతున్నట్టు. అంటే మనం తీసుకున్న నెట్వర్క్ అనేది లీనియర్, ప్యాసివ్, బైలేటరల్ నెట్వర్క్ అయ్యింది. రేషియో అనేది రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటే ఈవెన్ దో వాటి యొక్క పొజిషన్స్ అనేటివి లోడ్ దగ్గర సోర్స్ దగ్గర లోడ్ ఇలా ఇంటర్చేంజ్ చేసినా కానీ వాటి యొక్క రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటే అలాంటి నెట్వర్క్ అనేది ఈ రెసిప్రొసిటీ థియరమ్ని ఫాలో అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ రాసుకున్నాం. ఇందులో మీకు ఫస్ట్ సోర్స్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెట్వర్క్ అనుకున్నాం. ఇది ఒక నెట్వర్క్ అనుకుంటే ఇందులో మనం ఏంటంటే ఇన్పుట్ ఇస్తాం, దీన్ని మనం సోర్స్ అంటాం, దీన్ని సోర్స్ అంటాం. ఎక్కడైతే మనము లోడ్ తీసుకుంటామో అంటే ఇది లోడ్ అన్నమాట, అంటే అవుట్పుట్ సైడ్ తీసుకుంటాం కదా, దీన్ని లోడ్ అంటారు, దీని ఎక్సైటేషన్ అంటారు, దీని ఎక్సైటేషన్ అంటారు. ఇదేమో ఎక్సైటేషన్, ఇదేమో లోడ్. దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే మనం రెస్పాన్స్ అని కూడా చెప్పచ్చు. రెస్పాన్స్. ఓకేనా. ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ సైడ్ కాబట్టి ఇది I1, ఇది సెకండరీ సైడ్ కాబట్టి I2 తీసుకొని, ఇది ప్రైమరీ సైడ్ కాబట్టి V1, ఇది సెకండరీ సైడ్ కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ సంథింగ్ వోల్టేజ్. ఇక్కడ నేను యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ చేశాను, కాకపోతే ఇక్కడ సమ్ పారామీటర్ ఏదైనా తీసుకున్నప్పుడు అట్లా అక్కడ ఎగ్జిస్ట్ అయ్యేది వోల్టేజ్ V2 అనుకుంటే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు వాడు, వీటి యొక్క రేషియోస్ ఏదైతే ఉన్నాయో అంటే ఎగ్జైటేషన్ టు రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్. రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ ఇది మొత్తం ఎలా ఉంటుంది అంటే నాకు కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని మనం రెసిప్రొసిటీ థియరమ్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం డెఫినేషన్ అంటే ఏంటనే చూసుకుందాం. అంటే మనం తీసుకున్న రెసిప్రొసిటీ థియరమ్కి డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనకు ఇఫ్ ఎనీ లీనియర్, ప్యాసివ్, bilateral, if any linear, passive, bilateral network, the ratio of response to
excitation remains constant even if the positions of source and load are interchanged. సో ఇక్కడ చూడండి, ఇది మనం ఎగ్జైటేషన్ అనుకున్నాం. ఏది ప్రైమరీ సైడ్ ఇచ్చిందని ఎగ్జైటేషన్, సెకండరీ సైడ్ ఉన్నది లోడ్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు లోడ్ దగ్గర నేను ఏం చేస్తాను, ఎగ్జైటేషన్ తీసుకొని ఎగ్జైటేషన్ దగ్గర లోడ్ తీసుకున్నప్పుడు కూడా నాకు నెట్వర్క్ వాటి యొక్క రేషియో, రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ యొక్క రేషియో అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఇది రెసిప్రోసిటీ థియరమ్ని ఫాలో అవుతుందని చెప్తాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఇదే నెట్వర్క్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ, సో ఇదే నెట్వర్క్, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎగ్జైటేషన్ ఇస్తాం. ఇది ఎగ్జైటేషన్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోడ్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ఇదన్నమాట. సో ఈ కండిషన్లో కూడా వీటి యొక్క రేషియోస్ ఏదైతే ఉందో ఈ వాల్యూ రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటే, సో దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఫాలోస్ రెసిప్రోసిటీ థియరం అంటాం. ఓకేనా. ఇట్ ఫాలోస్ రెసిప్రోసిటీ థియరం అంటాం. ఓకే. సో ఇక్కడ దీనికి ఇప్పుడు మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. సో సోర్స్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి అనేది చూసాం. అయితే దీని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అన్నప్పుడు, సో ఇక్కడ నాకు ప్రైమరీ సైడ్ ఉన్న కరెంటు I1, దాని యొక్క వోల్టేజ్ V1, ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద, సో ఎక్కడైతే లోడ్ ఉందో ఆ లోడ్ సైడ్ ఉండే కరెంటు అక్కడ ఉండే వోల్టేజ్ V2. సో వీటి యొక్క రేషియో అనేది కాన్స్టెంట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. I1/V1 ఈక్వల్ టు I2/V2. సో అయితే అది రెసిప్రోసిటీని థియరంని ఫాలో అయినట్టు లెక్క. ఓకేనా. సో ఇది రెసిప్రోసిటీ థియరం డెఫినేషన్. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి అంటే లీనియర్ ప్యాసివ్ బైలేటరల్ నెట్వర్క్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, వాటి యొక్క రేషియోస్ ఏవే రేషియోస్, సో ఏదైతే నేను రెస్పాన్స్ లోడ్ దగ్గర ఏమొస్తా ఉంది, నేను ఏమి ఇన్పుట్ ఇచ్చాను అంటే రెస్పాన్స్ అంటే లోడ్ అంటే అవుట్పుట్. సో రెస్పాన్స్ టు ఎగ్జైటేషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది ఈవెన్ దో ఇఫ్ ద పొజిషన్స్ ఆర్ ఇంటర్చేంజ్. అంటే సోర్స్ లోడ్ నేను ఇంటర్చేంజ్ చేసినా కానీ వాటి యొక్క రేషియోస్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని మనం రెసిప్రోసిటీ థియరం అంటాం. ఓకే. సో ఇప్పుడు నాకేంటంటే, అయితే ఈ రెసిప్రోసిటీ థియరం అనేది మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది అంటే, ఇది ఓన్లీ సింగిల్ సోర్స్కి మాత్రం వ్యాలిడ్ అన్నమాట. అంటే జనరల్గా మనకి ఏంటంటే ఈ సూపర్ పొజిషన్ థియరం కానీ, థెవెనిన్స్ థియరం కానీ, నార్టన్స్ థియరం కానీ, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం కానీ, ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. అంటే సింగిల్ సోర్స్ కాకుండా వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఇలా డిఫరెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. బట్ ఈ రెసిప్రోసిటీ థియరం ఏంటంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ సింగిల్ సోర్స్ అన్నమాట. అంటే మనం తీసుకునే నెట్వర్క్లో సింగిల్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఫాలో అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఫాలో కాదన్నమాట. సో కాబట్టి దీనికి మనం ఏం చెప్పొచ్చు అంటే, దీనికి కొన్ని కండిషన్స్ అన్నప్పుడు, సో దిస్ థియరం ఈజ్ వ్యాలిడ్ ఫర్ నెట్వర్క్ ఎగ్జైటెడ్ విత్ ఓన్లీ సింగిల్ సోర్స్ అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ నోట్ ఇది. సో దిస్ థియరం is valid for network excited with only a single source. సో సింగిల్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వ్యాలిడ్ అన్నమాట, అదర్వైజ్ ఇట్ నాట్ వ్యాలిడ్. ఇంకేంటంటే ఈ థియరం అనేది డిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి కదా, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేయదు అన్నమాట. సో ఈ థియరం అనేది నాట్ వ్యాలిడ్ ఫర్ నెట్వర్క్ విత్ డిపెండెంట్ సోర్సెస్. అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది యాక్సెప్టబుల్, అదర్వైజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. సో కాబట్టి దిస్ థియరం is not valid for network with dependent sources. డిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేయరు అన్నమాట. ఓకేనా. సో ఓన్లీ ఇన్ని సోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సింగిల్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. సో కాబట్టి మనకేంటంటే ఎనీ లీనియర్ ప్యాసివ్ బైలేటరల్ నెట్వర్క్ అనేది ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ రెసిప్రోకల్. ఓకేనా.
ఇక్కడ రెసిప్రోసిటీ మీనింగ్ ఏంటి అంటే ప్యాసివిటీ అంటారు. సో రెసిప్రోసిటీని ఇంకో మీనింగ్ ఏమంటామంటే మనం ప్యాసివిటీ అంటాం. ఓకే, సో కాబట్టి సో ఎనీ లీనియర్ passive bilateral, if any linear passive bilateral network, so is always reciprocal, is always reciprocal. Since reciprocity meaning reciprocity అంటే ఏంటంటే ఇక్కడ ప్యాసివిటీ అంటారు. రెసిప్రోసిటీ అంటే ప్యాసివిటీ అన్నమాట. ఓకేనా, ఇది. ఇంకోటి ఏంటంటే మరి ఈ రెసిప్రోసిటీ థియరంకి మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు ఏంటి, దీని యొక్క అప్లికేషన్స్, ఈ యొక్క రెసిప్రోసిటీ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉంటుంది కదా, సో ట్రాన్స్మిషన్ నెట్వర్క్. ఆ యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. దేనికి, మనం తీసుకునే కమ్యూనికేషన్ లైన్ కానీ టెలిఫోన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ టెలిఫోన్ లైన్స్ కానీ అదేవిధంగా పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ లైన్ కానీ, ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిప్రోసిటీ థియరం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనము సో పవర్ సిస్టమ్, సో పవర్ సిస్టంలో ఎస్పెషల్లీ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే సో AD - BC = 1గా తీసుకుంటాం. సో అదేవిధంగా సో టెలిఫోన్ లైన్ నెట్వర్క్, సో ఈ రెండు మనకి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిప్రోసిటీ థియరం అన్నమాట. ఓకే, క్లియర్. షో ద అప్లికేషన్ ఆఫ్ రెసిప్రోసిటీ థియరం ఇన్ ద నెట్వర్క్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10 volts అనేది సోర్స్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అనేది అక్రాస్ A అండ్ B టెర్మినల్ దగ్గర లోడ్ తీసుకుందాం అనుకుందాం. మరి అక్రాస్ A అండ్ B టెర్మినల్ దగ్గర లోడ్ అన్నప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటి, మనం అనుకున్నది I2 కరెంట్. ఓకేనా, I2 కరెంట్. సో కాబట్టి ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసే కంటే ముందు మనం ఏం చేస్తారంటే థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం, అంటే R ఈక్వివాలెంట్ కనుక్కుంటాం. ఓకేనా, R ఈక్వివాలెంట్ అనేది కనుక్కుంటాం అన్నమాట. అంటే అక్రాస్ ఎక్కడ కనుక్కుంటామంటే సో మనం ఏడైతే వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేసామో ఆ వోల్టేజ్ సోర్స్ అక్రాస్గా ఈ R ఈక్వివాలెంట్ అనేది కనుక్కుంటాం. ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అక్రాస్ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో, అక్రాస్ వోల్టేజ్ సోర్స్, ఈ అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర R ఈక్వివాలెంట్ అనేది కనుక్కుంటాం. ఎందుకంటే లోడ్లో పాస్ అయ్యే కరెంట్ని నేను కనుక్కోవడానికి నేను R ఈక్వివాలెంట్ అనేది తీసుకుంటున్నాను. అంటే లోడ్ అంటే ఏంటి, ఇక్కడ I2 కరెంట్ ఉంది కదా, ఆ I2 కరెంట్ని కనుక్కోవడానికి నేను R ఈక్వివాలెంట్ అనేది చేస్తున్నాను. మీరు ఇలానే ఫాలో అవ్వాలి, రూల్ ఏం లేదు, మీ ఇష్టం. నేను మీకు చాలా అంటే నోడల్ అనాలిసిస్ అని, మెష్ అనాలిసిస్ అనేసి ఇట్లా డిఫరెంట్ చెప్పాను కదా, అలా కూడా మీరు కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు R ఈక్వివాలెంట్ కనుక్కుంటే నాకు ఇది ఏమవుద్దంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి R ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఇలా వస్తుంది. ఇది R ఈక్వివాలెంట్. అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర నేను ఏం చేశాను, R ఈక్వివాలెంట్ కనుక్కున్నాను. ఇది 2, ఇది 3, ఇది 1, ఇది 2. సో ఇప్పుడు నాకు ఈ 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయినట్టు, సిరీస్. సో సిరీస్ అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 3 ohms అవుతుంది. మళ్ళీ అదే 3 ohms అనేది అనదర్ 3 ohmsకి ఎలా కనెక్ట్ అయింది, ప్యారలల్ కనెక్ట్ అయింది. కాబట్టి ఇది 3, ఇది 3, ఇది 2. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ అవుతుంది, అంటే 1.5 ohms అవుతుంది. సో ఇది R ఈక్వివాలెంట్ వాల్యూ. సో ఇప్పుడు నాకు R ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఇదేమొస్తుంది, సర్క్యూట్ ఇది వస్తుంది అన్నమాట. ఇదేమో 2, దీని వాల్యూ 1.5. సో కాబట్టి ఇదంతా వస్తుంది నాకు 3.5 వస్తుంది. సో R ఈక్వివాలెంట్ వాల్యూ ఎంత అంటే నాకు 3.5 ohms. సో ఇది నాకు R ఈక్వివాలెంట్ వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ I1 అనేది కనుక్కుంటాం. సో కరెంట్ I1, ఇప్పుడు నాకు వోల్టేజ్ ఏమో 10 అని తెలుసు,
రెసిస్టెన్స్ ఏమో టోటల్ 3.5 అని తెలుసు. ఇప్పుడు నా టోటల్ కరెంట్ I1 ఈక్వల్ టు ఏమవుతుందంటే సో V/R. సో V అంటేనేమో 10, రెసిస్టెన్స్ వాల్యూ 3.5. సో అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు చేసినప్పుడు అంటే సో 2.86 వస్తుంది. అదేంటిది టోటల్ కరెంట్ I1. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మన కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. సో కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు నాకేమొస్తుంది అంటే ఇక్కడ సో ద కరెంట్ I2 ఈక్వల్ టు సో టోటల్ కరెంట్ I1 ఇంటూ సో దీనికి ఆపోజిట్లో ఉన్న రెసిస్టెన్స్ ఏంటది 3 ohms బై సో మొత్తం 3+3 ఇది వస్తుంది. అంతేనా? కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏం చేస్తాం మనం టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ చేస్తాం. సో కాబట్టి దీన్ని అప్లై చేసుకున్నప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడది సో కరెంట్ I2 ఈక్వల్ టు I1 వాల్యూ ఎంత 2.86. సో ఆపోజిట్ రెసిస్టెన్స్ 3, టోటల్ రెసిస్టెన్స్ 6. సో అంటే ఏమైంది 1/2 అయింది. అంటే 2.86లో హాఫ్ అన్నప్పుడు 1.43 అంటే 1.43 amps అనేది నాకు ఎక్కడ పాస్ అవుతుంది లోడ్ సైడ్ పాస్ అవుతుంది. అంటే సో మనం తీసుకుని అక్రాస్ A అండ్ B టెర్మినల్ దగ్గర కరెంట్ అనేది ఎంత పాస్ అవుతుంది అంటే నాకు 1.43 amperes. సో ఇది ఓకేనా? అంటే నేను ఇచ్చిన వోల్టేజ్ 10 voltsకి సో ఇక్కడ చూడండి సో నేను ఇచ్చిన ఎగ్జైటేషన్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జైటేషన్ వచ్చేసరికి 10 volts. అదేవిధంగా లోడ్లో పాస్ అయ్యే కరెంట్ I2 కరెంట్ ఎంత అంటే నాకు 1.43 amperes. ఓకే సో ఇది ఇప్పుడు ఇదే దాన్ని నేనేం చేస్తానంటే కేస్ 2 ఎలా చేస్తామంటే దీన్ని ఈ ప్రైమరీ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అంటే ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఉందో దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసి ఎక్కడైతే మనం 2 volts దగ్గర 2 ohms దగ్గర ఈ కరెంట్ I2 తీసుకున్నామో అక్కడ వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేస్తాం. అంటే కరెంట్ ప్లేస్లో వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి సో ఇదేమో 2 ohms, ఇదేమో 1 ohm, అదేవిధంగా ఈ 3 ohms, నెక్స్ట్ 2 ohms. సో ఇక్కడ మనం ఏం చేసాం షార్ట్ సర్క్యూట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే నాకు సో ఇందులో పాస్ అయ్యే కరెంటు సేమ్ ఇది I1, ఇది I3. సో ఈ డైరెక్షన్ తీసుకుంటాం కరెంట్ I2 అనేది, ఎందుకంటే సోర్స్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి. ఓకే సో ఇప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది లోడ్ సైడ్ కనెక్ట్ చేసాం. దీని వాల్యూ ఎంత ఇప్పుడు 10. అదే ఇప్పుడు నాకు ఎగ్జైటేషన్ దగ్గర ఏం చేసాం కరెంట్ అనేది తీసుకున్నాం. అంటే కరెంట్ అంటే I1. ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి I1 అనేది కనుక్కోవాలి. ఓకేనా? అంటే సెకండ్ ఇంతకుముందు ఏం చేసాం మనం యాడైతే వోల్టేజ్ సోర్స్ ఉందో అక్కడ కరెంట్ I1 చేసాం, దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసేసి I1 అనేది పెట్టుకున్నాం. ఎక్కడైతే కరెంట్ I2 ఉందో అక్కడ మనం వోల్టేజ్ సోర్స్ అని కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఈ కేసులో మనం ఏం కనుక్కోవాలి కరెంట్ I1 అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ కేసులో ఇదే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ R ఈక్వివాలెంట్ అన్నప్పుడు అక్రాస్ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో అక్కడ తీసుకుంటాం అన్నమాట. అక్రాస్ వోల్టేజ్ సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు R ఈక్వివాలెంట్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి సో R ఈక్వివాలెంట్ సో దీని వాల్యూ ఎక్కడ చేస్తాము అక్రాస్ వోల్టేజ్ సోర్స్ దగ్గర. సో అంటే ఇది ఏమైపోతుందంటే నాకు ఇది సో ఇది 2 ohms. నేను జస్ట్ కొద్ది స్లైట్ మాడిఫికేషన్ చేస్తాను దీన్ని. సో ఇది R ఈక్వివాలెంట్. అంటే ఇక్కడ 2 ohms ఉంది కదా, ఈ 2 ohms 1 ohm కలిపితే 3 ohms, మిడిల్లో 3 ohms. ఈ 2 ohmsని ఇక్కడ ఇలా కనెక్ట్ చేశాను అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు నాకు ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయంటే ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో ప్యారలల్. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది నాకు సో 3 × 2/3 + 2 అంటే 6/5. సో 6/5 వస్తుంది. సో 6/5 అన్నప్పుడు దాని వాల్యూ 1.2 సంథింగ్ వస్తుంది, అంతేనా? సో 1.2 సంథింగ్ వస్తుంది. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే నాకు 1.2 ohms. ఇప్పుడున్న రెసిస్టెన్స్ ఎంత అంటే నాకు 3 ohms. ఇది వచ్చేసి ఏంటంటే R ఈక్వివాలెంట్. సో దీని నుంచి ఇప్పుడు నాకు R ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఏమొస్తుంది 3 + 1.2 అంటే 4.2 ohms వస్తుంది. ఇదే నాకేమవుద్ది R ఈక్వివాలెంట్ అవుతుంది. సో R ఈక్వివాలెంట్ వాల్యూ ఎంత అంటే 4.2.
సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు నేను ఈ కేసులో ఎక్కడైతే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసామో అక్కడ ఉండే కరెంట్ కనుక్కుంటాం. అంటే కరెంట్ I2 వాల్యూ అన్నప్పుడు సో టోటల్ వోల్టేజ్ 10 బై రెసిస్టెన్స్ వాల్యూ 4.2. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నా కరెంట్ I2 వాల్యూ ఎంత వస్తుందంటే సో 2.381 యాంపియర్స్ వస్తుంది. ఓకేనా? ఎక్కడైతే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసామో అక్కడ టోటల్ రెసిస్టెన్స్ మనం కనుక్కునేసాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అనేది తెలుసు. అప్పుడు నాకు టోటల్ కరెంట్ I2 అంటే వోల్టేజ్ సోర్స్ దగ్గర ఉండే కరెంట్ I2 ఎంత అంటే 2.31. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పర్టికులర్ నోడ్ ఏదైతే ఉందో అంటే ఈ నోడ్ అంటే ఈ కరెంట్ I2 కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుంది ఈ పర్టికులర్ నోడ్కి, ఈ నోడ్కి I2 కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది. సో కాబట్టి టోటల్ కరెంట్ అంటే ఏంటి ఇక్కడ I2. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మనం తీసుకున్న లోడ్ అంటే I1, ఈ I1 కరెంట్ అనేది కావాలి. సో కాబట్టి ఇప్పుడు నాకు కరెంట్ I1 వాల్యూ కావాలన్నప్పుడు సో టోటల్ కరెంట్ I2 ఇంటూ సో దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ అంటే 3 ohms బై సో 3 + 2. ఇక్కడ I2 అంటే ఎంత 2.381. సో 2.381 బై 3/5. ఓకే, సో 2.381 ఇంటూ 3/5. సో దీన్ని చేస్తే నాకు I1 వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 1.43 యాంపియర్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎలా తీసుకున్నా కానీ అంటే సోర్స్ అనేది ప్రైమరీ సైడ్ కనెక్ట్ చేసిన, లోడ్ సెకండరీ సైడ్ తీసుకున్నా, లేదు సెకండరీ సైడ్ నేను సోర్స్ తీసుకొని ప్రైమరీ సైడ్ లోడ్ కనెక్ట్ చేసినా కానీ నాకు ఈ కరెంట్ అనేది రిమైన్స్ సేమ్. ఇంతకుముందు ఎలా అయితే మనకి ఇక్కడ 1.43 అనేది ఎగ్జిస్ట్ అయిందో సేమ్ కరెంట్ అనేది ఇక్కడ అపీర్ అయింది చూడండి. సో ఇక్కడ నాకు ఏదైతే వచ్చిందో 1.43 యాంపియర్స్ అనేది ఇప్పుడు కూడా అదే వచ్చింది నాకు కరెంట్ అనేది. ఓకేనా, సేమ్ కరెంట్ అనేది వచ్చింది. సో ఇదన్నమాట. అంటే ఇది ఎప్పుడైతే నాకు ఈ కరెంట్ అనేది 1.43 అనేది వచ్చిందో సో కాబట్టి ఇట్ ఫాలోస్ రెసిప్రోసిటీ థియరం. సో అలా కాకుండా నాకు డిఫరెంట్ కరెంట్ అనేది వచ్చింది అనుకోండి, అంటే లోడ్ సైడ్ ఇంతకుముందు ఫస్ట్ కేసులో ఏదైతే కరెంట్ వచ్చిందో ఇప్పుడు నాకు ఈ కేసుకి వచ్చేసరికి డిఫరెంట్ కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఇట్ డస్ నాట్ ఫాలో రెసిప్రోసిటీ థియరం అన్నమాట. ఓకేనా, సో ఇది రెసిప్రోసిటీ థియరం రిలేటెడ్ ఒక ప్రాబ్లం. ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?